నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పెళ్లి చేసుకున్నవాడు మోసగాడని చెప్పి దూరమైతే నన్ను ప్రేమిస్తున్నాడు అని మరొకడు దగ్గరయ్యాడు అని అంటోంది ప్రేమలత. పెద్దల్ని కాదని నేను అతన్ని పెళ్లి చేసుకుంటే అతను నన్ను కాదని మరొక పెళ్లి చేసుకున్నాడు అని బాధపడుతోంది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడి వరకు దేనికి వచ్చారు మీరు? మా ఆయన మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు వేరే మ్యారేజ్ చేసుకున్నాడండి. అంటే నాకు ఫస్ట్ మ్యారేజ్ అయింది మేడం. ఫస్ట్ ఒక మ్యారేజ్ అయ్యింది. ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడైంది? 2011లో. 2011లో? అబ్బాయి అప్పుడు జాబ్ ఉందని చెప్పేసి, హైదరాబాద్ లో జాబ్ ఉందని చెప్పేసి చేసుకున్నాడు. 2011లో 4 లక్షలు ఇచ్చావా నువ్వు? 4 లక్షలు చేసిన తర్వాత అబ్బాయి తిరిగిపోతాడు, ఇట్లా అమ్మాయిలను తీసుకురావటం, పెళ్లి చేసుకోవటం అట్లా చేస్తాడు. 15-16. అతనికి ఎంత వయసు? ఆయనకి నా మీద 2 years పెద్ద. అంత చిన్న పిల్లాడు అమ్మాయిలు మెయింటైన్ చేస్తున్నాడు అని మీకు డౌట్ వచ్చిందా? 1 year లోనే ఇంటికి తీసుకొస్తాడు మేడం, ఇంటికి తీసుకొచ్చేది. ఫస్ట్ నుంచి మ్యారేజ్ అంటే తనకి ఇష్టం లేదంట మేడం. నీతో ఇష్టం లేదు, వేరే వాళ్ళతో ఇష్టం. వేరే వాళ్ళతో ఇష్టం. కట్నం వస్తుందని ఇంట్లో వాళ్ళు చేస్తుంటారేమో, అంతేనా? అప్పటికి జైలు నుంచి వచ్చాడంట మేడం, వేరే అమ్మాయిని చేసుకొని. నీకు 15 ఏళ్ళు, నీకన్నా 2 ఏళ్ళు పెద్ద అంటే 17 ఏళ్ళ కేసు ఉందట మేడం. నాకు బేబీ 6 months బేబీ అప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తెలిసింది తన మీద కేసు, ఒక బాబు పుట్టాడని. ఆ కేసు యొక్క పవర్ తెలిసి కూడా మళ్ళీ నిన్ను అలాగే ఉంచి మళ్ళీ ఇంకో అమ్మాయిని చేసుకున్నాడు. ఇంకో అమ్మాయిని అయితే 2019లో కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చేసి, నాకు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ ఉంది మేడం. హెల్త్ ఇష్యూ వచ్చేసి బాగోట్లేదని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. బాగానే 2023 వరకు బాగానే ఉండి 2024లో ఏప్రిల్లో తను వాళ్ళ అమ్మ వాళ్ళు బలవంతం చేసిందని ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు. మీరు పెళ్ళైందని చెప్పేసి మీ ఇంట్లో పెద్దలకు ఎవరికి తెలియదు? భూప్రపంచంలో ఏ తల్లిదండ్రులు అన్నా పెళ్ళై కూతురున్న అమ్మాయితో అయితే నా ఇంట్లో పడుకోనన్నా, పెళ్లి మాత్రం మేము చెయ్యమని ఎక్కడ అన్నారు. తను వెళ్ళాను మేడం, వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వెళ్ళటం నిజమే, వాళ్ళ ఇంట్లో ఉండడం నిజమే, నువ్వు చెప్తున్నది నిజం కాదని నేనంట. నిజం మేడం అది. మరి రిలేషన్షిప్ ఒప్పుకున్న వాళ్ళు పెళ్లికి ఎందుకు ఒప్పుకోరమ్మా? చుట్టాల ఇంటికి చుట్టం చూపుగా వెళ్ళింది, 10 రోజులు ఉంది. మీ ఇద్దరికి అక్రమ సంబంధం, మీరిద్దరు ఒకే రూమ్ లో పడుకునే వాళ్ళ ఇంట్లో? ఒకే రూమ్ లో పండేది మేడం. ఫిజికల్ గా కలుస్తున్నా కూడా వాళ్ళు ఊరుకున్నారు అంటున్నారు. తెలుసు మేడం వాళ్ళకి. అన్నీ తెలుసు. వీడు ఎప్పటికైనా వెళ్ళిపోతాడు, దూరం ఎందుకు పెడుతున్నాడు, అన్ని ప్రశ్నలకి సమాధానం ఉంది. అయినా కానీ మూలిగారు ఇప్పటికైనా నా ఉద్దేశం, దూరం పెడుతుంటే నేను ఎన్నోసార్లు అడిగేస్తా, నేను చనిపోద్దాను అని స్లీపింగ్ పిల్స్ కూడా వేసుకుంటుంటే, నాకు నువ్వే ఉండాలి, నాకు నువ్వు తప్ప ఎవరు వద్దని చెప్పేసి, నేను చనిపోతాను, నువ్వు నా పరువు తీస్తాను బెదిరించాడు. చిన్నప్పుడే మీ నాన్న వెళ్ళిపోయాడనో ఏదో ఒకటి చెప్పుంటే కనుక హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఆ పసి ప్రాణానికి ఏమని చెప్తావు? అప్పుడు వరకు స్కూల్కి డాడీ లేడు, డాడీ ఎక్కడో ఊర్లో ఉన్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు అనుకునేటటువంటి అమ్మాయి సడన్గా వచ్చేటప్పటికి ఇదిగో నా డాడీ అని నీ మాట నమ్మి నలుగురికి చూపెట్టింది. వచ్చాడు ఆ డాడీ, మళ్ళీ ఆ డాడీ మాయం. మోసపూరితమైనటువంటి ఆలోచనతో పాప రోజు అడుగుతుండే, డాడీ ఫోన్ చేస్తుండా మమ్మీ అని. చూస్తూనే చేసారి ఎదకోతే పించావా. అదే కదా నా బాధ. అనవసరంగా ఆ పాపకి ఇంట్రడ్యూస్ చేసావు డాడీ అని చెప్పి. నువ్వు మోసపోవటం కాదు, నీ చేతులరా ఆ బిడ్డను కూడా ఒక నమ్మకాన్ని కలిగించి మోసం చేశాను ఈ రోజు. దూరంగా పోకి దొరకనంతగా రెంట్ కూడా కట్టలేని పరిస్థితి. 2000 3000 అప్పులు చేసుకుంటుంది 3 నెలల నుంచి. ఈవిడ మీద ఆధారపడి ఒక కూతురు ఉంది. ఇంత విపరీతమైన స్వార్థం పెట్టుకున్నప్పుడు సెల్ఫ్గా నేను బతకాలి అని చూపించుకోండి. ఒక మహిళ సెల్ఫ్ రెస్పెక్ట్తో తనని తాను పోషించుకుంటూ ఒకళ్ళని పోషించగలిగే కెపాసిటీలో ఈ రోజున ప్రతి మహిళ ఉండాల్సిందే. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. మేడం, ప్రేమలత గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. ప్రేమలత గారు రండి. నమస్తే అమ్మా, కూర్చోండి. ప్రేమలత గారు,
ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. చెప్పండి, ఇక్కడి వరకు దేనికి వచ్చారు మీరు? మా ఆయన మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు ఏరే మ్యారేజ్ చేసుకున్నాడండి. ఇప్పుడు మ్యారేజ్ అయింది ఏంటి డీటెయిల్ గా చెప్పండి అమ్మా. నన్ను మ్యారేజ్ చేసుకున్నాక ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు. మీకు మ్యారేజ్ ఎంతకాలం అవుతుంది? తనకి నాకు మ్యారేజ్ 3 years అవుతుందండి. మీకు పిల్లలు ఉన్నారా? ఒక పాప ఉంది. ఒక పాప ఉంది. అంటే నాకు ఫస్ట్ మ్యారేజ్ అయింది మేడం. ఫస్ట్ ఒక మ్యారేజ్ అయింది. ఫస్ట్ ఆ మ్యారేజ్ ఎప్పుడైంది? 2011లో. 2011లో. మీ వయసు ఎంత ఉంటదండి? 10th అయిపోగానే మ్యారేజ్ చేస్తారండి. ఓకే. 15కి పెళ్ళైంది. సరే, నువ్వు 2011లో జరిగిన మ్యారేజ్ నుంచి మొదలు పెట్టాము, అప్పుడు మాకు బాగా అర్థం అవుతుంది. 2011లో మ్యారేజ్ అయిందండి. 2012లో అబ్బాయి తిరిగిపోతాడని డైవర్స్ ఇచ్చేసాం. ఎప్పుడు 2012లో 1 year కే డైవర్స్ అయిపోయింది. పెద్దల సమక్షంలో డైవర్స్. అప్పుడు ఏమన్నా కాంపెన్సేషన్ ఏమన్నా ఇచ్చారా? నష్టపరిహారం, పెళ్లి ఖర్చులు గానీ ఏమన్నా? మా నాన్న కట్నం ఇచ్చిన డబ్బులే ఇచ్చేసారు. ఎంత? 4 లక్షలు. బో, ఏం చేస్తాడు? 4 లక్షలు ఇచ్చారు. నాన్న నా దగ్గర లేవండి, నాన్నోళ్ళే తీసేసి. అదే మీ నాన్నోళ్ళేనమ్మా. అబ్బాయి ఏం చేస్తాడని 4 లక్షలు ఇచ్చారు? అబ్బాయి అప్పుడు జాబ్ ఉందని చెప్పేసి, హైదరాబాద్ లో జాబ్ ఉందని చెప్పేసి చేసుకున్నాడు. 2011లో 4 లక్షలు ఇచ్చావా నువ్వు? 4 లక్షలు. అయితే నాన్న అబ్బాయి ఆస్తుందని చెప్పేసి చేశారు. చేసిన తర్వాత అబ్బాయి తిరిగిపోతాడు, ఇట్లా అమ్మాయిలను తీసుకురావటం, పెళ్లి చేసుకోవటం అట్లా చేస్తాడు. నీకు అప్పటికి 15-16, అతనికి ఎంత అమ్మా? 15-16, అతనికి ఎంత వయసు? ఆయనకి నా మీద 2 years పెద్ద. అంతేనా? అతను కూడా మైనరే, నువ్వు మైనరే. అంత చిన్న పిల్లాడు అమ్మాయిలు మెయింటైన్ చేస్తున్నాడు అని మీకు డౌట్ వచ్చిందా? 1 year లోనే ఇంటికి తీసుకొస్తాడు మేడం. ఇంటికి తీసుకొచ్చేది. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఉన్నారు. ఉన్నా సరే తీసుకొస్తారు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న ఒకసారి పట్టుకొని కొట్టారు కూడా తను అబ్బాయిని. కోంటోల అమ్మాయిని, ఒక అమ్మాయిని, త్రివేణి అన్న అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకొని తిరుపతిలో తీసుకొని వచ్చారు. ఎందుకు? నువ్వంటే ఇష్టం లేదా అతనికి? ఫస్ట్ నుంచి మ్యారేజ్ అంటే తనకి ఇష్టం లేదంట మేడం. నీతో ఇష్టం లేదు, వేరే వాళ్ళతో ఇష్టం. వేరే వాళ్ళతో ఇష్టం. కట్నం వస్తుందని ఇంట్లో వాళ్ళు చేస్తుంటారేమో, అంతేనా? అప్పటికి జైలు నుంచి వచ్చాడంట మేడం. వేరే అమ్మాయిని చేసుకొని. నీకు 15 ఏళ్ళు, నీకన్నా 2 ఏళ్ళు పెద్ద అంటే 17 ఏళ్ళ కేసు ఉందంట మేడం. నాకు బేబీ 6 months బేబీ అప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తెలిసింది తన మీద కేసు, ఒక బాబు పుట్టాడని. ఏంటమ్మా, అతనికి ఆల్రెడీ ఒక బాబు పుట్టాడా? వేరే అమ్మాయితో దాని మీద కేసు అయింది. ఒక బాబు పుట్టాడు. జైలుకి కూడా వెళ్ళాడు. జైల్లో ఎంతకాలం ఉన్నాడు తెలియదు సార్ నాకు. సో బెయిల్ మీద వచ్చి నిన్ను చేసుకున్నాడు పెళ్లి. ఆ కేసు నడుస్తూ ఉండగా మీ సంబంధం వచ్చింది, 4 లక్షలు తీసుకొని నిన్ను చేసుకున్నాడు. ఆ కేసు యొక్క పవర్ తెలిసి కూడా మళ్ళీ నిన్ను అలాగే ఉంచి మళ్ళీ ఇంకో అమ్మాయిని చేసుకున్నాడు. సరే, ఫోన్లే ఫస్ట్ అతనితో డివోర్స్ అయిపోయింది. డైవర్స్ అయిపోయిన తర్వాత పాప బాబా అమ్మ నీకు అందులో? పాప. ఇప్పుడు పాప వయసు ఎంత? 12 సంవత్సరాలు. నీతోనే ఉందా పాప? నాతోనే ఉంది. చెప్పు. పాప డైవర్స్ అయిన తర్వాత పాపని తీసుకొని నేను ఇంటికి వచ్చేసాను. 4 లక్షలు, ఒక 1 year తర్వాత 4 లక్షలు కట్టారు. ఇక్కడ ఉంటే ఓకే ఇబ్బంది అవుతుందని పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నర్సరాపేట. పిన్ని వాళ్ళ ఇంటికాడనే బట్టల షాప్ లో పని చేసుకుంటా పాపను చదివించుకుంటా ఉంటున్నా. అయితే 2019లో కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చేసి, నాకు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ ఉంది మేడం. హెల్త్ ఇష్యూ వచ్చేసి బాగోట్లేదని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత తిని మా చుట్టాల అబ్బాయి, ఇప్పుడు చేసుకున్న అబ్బాయి. మరి 2012లో మీకు డైవర్స్ వచ్చినాయి. 19 దాకా నిన్ను అలాగే ఉంచారా మీ ఇంట్లో? చిన్నపిల్లవే కదా, ఇంకో పెళ్లి చేయాలని అనుకోలేదు? మ్యారేజ్ చేస్తానన్నారు కానీ నేను చిన్న పాప కానీ నేను చేసుకోనని చెప్పేసి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. పిన్ని పాపను చూసుకుంటుంది, నేను బట్టల షాప్కి వెళ్తా పని చేసుకుంటా ఉంటున్నా. నా హెల్త్ ఇష్యూ వచ్చేసి ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చే పాపని అక్కడే నర్సరాపేటలోనే చదివిస్తున్నా. ఇంకా అక్కడే చదువుకుంటుంది. 6th వరకు కూడా అక్కడే చదువుకుంది మేడం. ఇంకా 2019లో తను పరిచయం అయినాడు. 2019 నుంచి మా ఇంటికి వచ్చింది మేడం. మా చుట్టాల అబ్బాయి తను. ఏమవుతారు మీకు? వరుసగా అల్లుడు అవుతాడు, మేనల్లుడు అవుతాడు. అయితే చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు ఇష్టం, నేను అప్పుడు చేసుకుందాం అనుకుంటే నాకు జాబ్ వచ్చి ట్రైనింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. నేను చేసుకోలేకపోయా. ఇప్పుడు నాకు నిన్ను మాత్రం వదులుకోవాలని లేదు, నేను చేసుకుంటానని చెప్పేసి. అతనికి పెళ్లి అవ్వలేదమ్మా? తనకు పెళ్లి కాలేదు. ఎంత వయసు ఉండొచ్చండి ఆయనకి? ఇప్పుడు నా మీద 1 year పెద్ద. ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అతను? అంటే నువ్వు కావాలి అని అనుకుంటే అదే లోకంలో లేదు, పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట కానీ సెట్ అవ్వట్లేదు. 5 years బ్యాక్ వీళ్ళకి పెళ్లి వయసులో అసలు యాక్చువల్ గా ఈ అమ్మాయి కంటే మైనర్ మ్యారేజ్ అయిపోయింది కానీ. సరే, ఓకే. పెళ్ళైంది సార్. నువ్వు కావాలి అని కావాలని చెప్పేసి ఇంకా వచ్చింది మేడం. ఇంకా వచ్చి 2021 వరకు కూడా మేము రిలేషన్ లోనే అంతే ఉన్నాం, మ్యారేజ్ చేసుకోకుండా. ఎన్ని ఇయర్స్ అమ్మా టోటల్ రిలేషన్షిప్ పెళ్లి చేసుకోకుండా? 3 సంవత్సరాలు ఉన్నాం. పెద్దలకి అందరికి తెలిసే మీరు రిలేషన్షిప్ లో ఉన్నారా? అప్పటికి ఎవరికి తెలియదు? ఎవరికి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడు నేను వైజాగ్ అట్లా హైదరాబాద్ అట్లా తీసుకెళ్లేదు కానీ ఇంటికైతే రాపోయేది. అప్పటికే ప్రెగ్నెంట్ అయ్యావమ్మా?
నేను ప్రెగ్నెన్సీ ఏం కాలేదండి. అయితే ఇంకా 2022లో మ్యారేజ్ చేసుకున్నాం. ఇద్దరం ఇష్టపడే చేసుకున్నాం మేడం. చేసుకున్న తర్వాత అట్లా 2 ఇయర్స్ బాగానే 2023 వరకు బాగానే ఉండి 2024లో ఏప్రిల్లో తను వాళ్ళ అమ్మోళ్ళు బలవంతం చేసిందని ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు. మీరు పెళ్ళయిందని చెప్పేసి మీ ఇంట్లో పెద్దలకు ఎవరికి తెలియదు. మేము మ్యారేజ్ చేసుకున్నాక పెళ్ళి అయిన తర్వాత మీ అమ్మోళ్ళ ఇంట్లో నువ్వు వద్దు, నేను చూసుకుంటా, నా బాధ్యత అని చెప్పేసి బయటికి తీసుకొచ్చాడు మేడం. మీ ఇద్దరు పెళ్లి ఎక్కడ చేసుకున్నారు? గుళ్ళో మేడం. మీ ఇద్దరు సీక్రెట్ గా గుళ్ళో చేసుకున్నారు? మీ ఫ్రెండ్స్ గానీ వాళ్ళ ఫ్రెండ్స్ గానీ ఎవ్వరు చుట్టాలు గానీ ఎవ్వరు ఎలా చేసుకున్నారు పెళ్లి? గుళ్ళో మామూలుగా మంగళసూత్రం కట్టి. ఎవరు అతను నీకు కట్టేశాడు, నువ్వు కట్టించుకున్నావు? పంతులు గానీ ఎవ్వరు లేదు. ఎందుకు అంత ఎవరు సీక్రెసీ చర్చికి మెయింటైన్ పోతాం చేశారు? మేడం. నువ్వు ఎలిజిబుల్లే, నీకు డైవర్స్ అయిపోయింది, నువ్వు ఎలిజిబుల్లే, అతను ఎలిజిబుల్లే, ఎందుకు సీక్రెసీ? అంటే తను నాకు మ్యారేజ్ కాలేదు కదమ్మా. కదా, ఇంట్లో చెప్తే కొన్ని రోజులు ఆగిన తర్వాత చెప్దాము. అసలు ఒప్పుకుంటారని ఎలా అనుకున్నారు? మీరు ఎలా అనుకున్నారు? ఆ అబ్బాయికి ఏ పెళ్లి అవల, అబ్బాయి అన్మ్యారీడ్, నీకు ఆల్రెడీ పెళ్ళి అయ్యి ఒక కూతురు ఎవరో ఉన్నారు, అప్పటికి 10 ఏళ్ళు నడుస్తుంది. నీలాగా పెళ్ళి అయిపోయిన అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి చేస్తారని ఎందుకు అనుకున్నావు? వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు మేడం ఒకసారి మధ్యలో. తీసుకెళ్ళి ఒక 10 days ఉంచాడు వాళ్ళ ఇంట్లో. ఏమని చెప్పి? చుట్టాలు కాబట్టి ఉన్నారు. చుట్టాలా? చుట్టాలని కాదు, రిలేషన్ లోనే ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి తెలుసు మేడం. యాక్సెప్ట్ చేశారా? తెలిసారు. ఇంకా అయితే చుట్టరికంగా పోయినాగా అని చెప్పేసి అది వాళ్ళ అమ్మ రిలేషన్షిప్ యాక్సెప్ట్ చేసిన వాళ్ళు పెళ్లి ఎందుకు యాక్సెప్ట్ చేయరు? పాప ఉందని యాక్సెప్ట్ చేయలేదని సార్. వాళ్ళ అబ్బాయి ఇంట్లో వచ్చి పడుకుంటే నీతో పర్వాలేదు, పెళ్లి మాత్రం చేయకూడదు లైసెన్స్ గా. నీ బుద్ధి ఏమైంది? నేను అడిగాను మేడం, పెళ్లి నాకు చెప్పకుండా చేసుకున్నా మేడం. నేను అడిగాను పెళ్లి సంబంధాలు చూస్తారంటే నన్ను మ్యారేజ్ చేసుకున్నాగా, అది వరకు అంటే మ్యారేజ్ చేసుకోలేదు. ఫస్ట్ 10 రోజులు వెళ్ళావు కదా, దాని గురించి అడుగుతున్నా. 10 రోజులు అక్కడ ఉన్నావు కదమ్మా, అప్పుడు పాపం తీసుకుని వెళ్ళావా లేదంటే పాపం దాచిపెట్టావా? నర్సరాపేటలోనే వాళ్ళందరికి తెలుసు సార్, తెలుసా? పాప ఉందని. మరి రిలేషన్షిప్ ఒప్పుకున్న వాళ్ళు పెళ్లికి ఎందుకు ఒప్పుకోరమ్మా? అమ్మాయి రాంగ్ చెప్తుంది సార్, మనం అన్నది కరెక్ట్. చుట్టాల ఇంటికి చుట్టం చూపుగా వెళ్ళింది, 10 రోజులు ఉంది. మీ ఇద్దరికి అక్రమ సంబంధం, మీరిద్దరు ఒకే రూమ్ లో పడుకునే వాళ్ళ ఇంట్లో? ఒకే రూమ్ లో బండేది మేడం. యాక్సెప్టెడ్ ఇట్ మేడం, లివ్ ఇన్ రిలేషన్షిప్ యాక్సెప్ట్ చేశారు. తను నేను రూమ్ లో బంటే వాళ్ళ అమ్మ వాళ్ళు అరండాలో పండుకునేది మేడం. అవును, రూమ్ అంటే చుట్టాల అమ్మాయి కాబట్టి ఓ రూమ్ ఇచ్చారేమో. మేమిద్దరం ఒక రూమ్ లో ఉండేది. ఫిజికల్ గా కలుస్తున్నా కూడా వాళ్ళు ఊరుకున్నారు అంటున్నారు. తెలుసు మేడం వాళ్ళకి. మరి వాళ్ళ పెళ్లి అమ్మకి చేయడానికి ఏంటి ప్రాబ్లం? పాప ఉంది, వరుస కాదని చెప్పి. రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కూడా పాప ఉంది కదమ్మా. ఇదేంటమ్మా? అలా వాళ్ళు ఎలా ఒప్పుకున్నారమ్మా? అంటే పెళ్లి కాకుండా ఇలా గడిపేద్దాం అనుకున్నారా? పోనీ అబ్బాయి మోసం చేసాడంటే అనుకుందాం, ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా ఊరుకున్నారు అలా అంటున్నాం. ఒకటే క్వశ్చన్ అమ్మా, మీ పెళ్లి అంత సీక్రెట్ గా చేసుకోవాల్సిన అవసరం ఏముంది? తను నాకు మ్యారేజ్ కాలేదు కదా, నేను మా అమ్మ వాళ్ళకి కొన్ని రోజులు ఆగిన తర్వాత చెప్తాను. మ్యారేజ్ కాలేదేంటి? ఇదే మ్యారేజ్, నీతోనే జరిగేదే మ్యారేజ్. నేను కొన్ని రోజుల తర్వాత మా అమ్మ మా నాన్న ఒప్పించి తీసుకెళ్తానని చెప్పాడు మేడం. ఇక్కడ కాదు, హెడ్ క్వార్టర్ లో పెడతా. నేను పిచ్చిదేముందమ్మా, ఇంట్లోనే ఉన్నారు కదా మీరు. అమ్మా మీరు నిజమే మాట్లాడుతున్నారు? నిజమే చెప్తున్నా. భూప్రపంచంలో ఏ తల్లిదండ్రులు అన్నా కూతురు పెళ్ళై కూతురున్న అమ్మాయితో అయితే నా ఇంట్లో పడుకోనన్నా, పెళ్లి మాత్రం మేము చెయ్యమని ఎక్కడ అన్నారు. తను వెళ్ళాను మేడం, వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వెళ్ళటం నిజమే, వాళ్ళ ఇంట్లో ఉండడం నిజమే, నువ్వు చెప్తున్నది నిజం కాదని నేనంట. నిజం మేడం అది. మరి పెళ్లి ఎందుకు చేయదు? చెప్పు తీసుకుని కొడితే వాళ్ళే పెళ్లి చేసేవాళ్ళు. వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మా అమ్మ చనిపోతాను అంటుంది అన్నాడు. అడుకోవడానికి ఓకే గానీ పెళ్లి చేసుకోవడానికి ఎక్కడ ఓకే కాదమ్మా. ఈ లాజిక్ ఎక్కడన్నా ఉందా? నువ్వు ఆ రోజే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే చచ్చినట్టు పెళ్లి చేసేవాళ్ళు. కానీ తను నమ్మే మేడం నేను. కాదు నాన్న, నీ పెళ్ళే అవ్వలేదంటాం. ఎలాగా? నీ పెళ్ళే అవ్వలేదంటాం. ఒక ఫోన్ లేనటువంటి కాలం కాదు. ఒక 3 సంవత్సరాలు చక్కగా ఫోన్, సెల్ఫీ ఏదో తీసుకోవచ్చు, తీపి గుర్తుల కింద పెట్టుకోవచ్చు. ఉన్నాయా పెళ్లి లోకం? ఫోటోలు? పెళ్లి ఫోటోలే కానీ నల్ల పూసలు దండేసేటప్పుడు ఒక ఫోటో దిగా మేడం. సర్లే. మీరిద్దరు గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు, పంతులే లేడు, కనీసం దండలు వేసుకున్నారా? దండలు మార్చుకోలే మేడం, మంగళసూత్రం ఒకటే కట్టి. తర్వాత నల్ల పూసలు వేసాడు ఇంట్లో. ఇంట్లో నల్ల పూసలు వేసిన నేను ఫోటో మా అమ్మ మాత్రమే వాళ్ళ ఉంది. ఇంటికి వెళ్తున్నా, మరి మంగళసూత్రం లేదుగా ఇన్ని రోజులు, నా మెల్ల పసుపు తాడు లేదుగా. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు చూస్తే డౌట్ వస్తుంది కదా. మీరేంటమ్మా క్రిస్టియన్సా? అవును మేడం. క్రిస్టియన్ మ్యారేజ్? అవును. ఓకే. చర్చిలో ప్రీస్ట్ లేడు, దేవుడి దగ్గర సార్. దేవుడి దగ్గర చర్చిలో మీరు మీ ఇద్దరే ఒక తాళి కట్టేసుకున్నారు. ఫాదర్కి తెలియదు, ఎవరికి తెలియదు, రిజిస్ట్రేషన్ అవ్వలే. మీ దృష్టిలో అలా తాళి కట్టుకోవడం పెళ్లి అని మీ ఉద్దేశం. దాని లీగాలిటీ ఏంటో నేను చెప్తాలే నాన్న, చెప్పండి. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత తనకి మ్యాచెస్ చూస్తారని నాకు తెలిసింది మేడం. తెలిసి నేను అడిగిన. ఎప్పుడు గుళ్ళో చర్చిలో తాళి కట్టుకున్నారు? ఎంతకాలం మీరిద్దరు ఎక్కడున్నారు? ఇంకా పెళ్ళైన తర్వాత నన్ను ఏరియా కాడికి తీసుకొచ్చి రూమ్ తీసుకొని పెట్టాడు. ఎక్కడ? మా ఊరు పక్కన 6 కిలోమీటర్ల మఠం. ఏమని చెప్పాడు? నా భార్య అని చెప్పి పెట్టాడు. నా భార్య అని అందరికి చెప్పాడు. ఎంతకాలం ఉన్నారా మఠం దగ్గర? ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. మీ ఇద్దరికి ఏమైనా ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు గానీ? పోయింది మేడం మొన్న జూన్ లో. జూలైలో అబ్బాయి సీక్రెట్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధాలు చూసుకుంటున్నాడు,
పెళ్లి సంబంధాలు. అభాషణ అయింది, తనకు మ్యారేజ్ అయినాకనే అభాషణ అయింది ఒక మేడం. క్వశ్చన్ అమ్మా, ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళకి చెప్పాడు కానీ నీ సైడ్ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళకి కానీ ఇప్పటి వరకు కూడా మా తెలియదు. సైడ్ వాళ్ళకి నేనే చెప్పాను సార్. మొన్న ఈ మధ్యన రీసెంట్ గా 3 సంవత్సరాలు నువ్వు ఎక్కడున్నట్టు? వేరే ఊర్లో ఉంటున్నాం. మీ అమ్మ వాళ్ళు అడగలేదా? అమ్మ వాళ్ళకి ఇంకా తను వస్తా పోతుండ చూసేసి ఇంకా తన జీవితం నేను అన్నా, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? మీరేమైనా ముసలోళ్ళ పోనీ తన జీవితం తను చూసుకోవడానికి? నేను చెప్పాను మేడం మా వాళ్ళ అమ్మకి. అమ్మ నాన్న అలాగే ఉన్నారు, మీ అమ్మ నాన్న అలాగే ఉన్నారు, అడగకుండాను. మ్యారేజ్ చేసుకుంది ఇడాకులేని కదా, తన లైఫ్ తను చూసుకుందాం అనుకున్నారు మేడం. మీ పిల్లేమో మీ పిన్ని దగ్గర ఉంది, మీ అమ్మా నాన్న నిన్ను వదిలేశారు, ఈయనేమో ఏ చర్చిలో నీకు తాళి కట్టాడు, వెళ్ళి రూమ్ లో ఉంటున్నారు మీరిద్దరు. మీ అమ్మా నాన్న త్యాగంగా ఏమనుకున్నారంటే పిల్ల ఎవరినో ఒకరు తగులుకుందిలే, బాగుందిలే, కనీసం ఉన్నంతలో అనుకుంటున్నావు. మరి పిల్లని ఎవరు చూద్దాం అనుకున్నారు? నా దగ్గర ఉంది మేడం. ఎప్పటి నుంచి? 2 years నుంచి నా దగ్గర ఉంది. 2 years నుంచి. మరి ఇంటి ఖర్చులు పిల్ల ఖర్చులు అవన్నీ అతను చూసుకుంటున్నాడా? నువ్వేం పని చెయ్యవు. నన్ను ఆడికి వెళ్ళొద్దు అన్నాడు మేడం. హీరో ఏం చేస్తాడు? తను జాబ్ చేస్తాను సార్. జాబ్ చేస్తాడు. ఈ 3 years పాటు ఏం గొడవ ఏమి లేకుండా ఉన్నారు. నీ దగ్గర ఎంతకాలం ఉండేవాడు? వాళ్ళ అమ్మాళ్ళ ఇంట్లో ఎంతకాలం ఉండేవాడు? సెలవులకు వచ్చినప్పుడు ఇటు వచ్చి వెళ్తాడు సార్. సెలవులకే? సెలవులు, మీ ఇల్లు అనేది సెలవులకే? సెలవులకు వచ్చినప్పుడే వస్తాడు. జాబ్ చేస్తున్నాడు, సో అందులో వచ్చి వెళ్తాడు. ఎందుకు సడన్గా ఇలా మారిపోయాడు మనిషి? మ్యారేజ్ చేసుకున్న కాంచి ఇలా అయిపోయింది సార్. ఎప్పుడైంది మ్యారేజ్? 3 years అయింది కదా. పోయిన సంవత్సరం సార్. లాస్ట్ ఇయర్. మరి 1 year అయింది, నీకు తెలియలేదా మ్యారేజ్ అవుతుంది ఇతనికి అని? తెలియదు ఎప్పుడు తెలిసింది? నాకు మ్యారేజ్ అయిన వారానికి తెలిసింది మేడం. 1 week. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి పంచాయతీ పెట్టాలి కదా నువ్వు. నేను అడుగుతా, నేను వస్తానని చెప్పేసి నేను తిట్టి మెసేజ్లు కూడా చేశాను మేడం. చేస్తే నేను చచ్చిపోతా, నా పరువు తీస్తాను. కాదమ్మా, మెసేజ్లు చేసుడేంటమ్మా, వెళ్ళాలి కదా నువ్వు వాళ్ళ ఇంటి మీదకి దౌర్జన్యానికి. నేను వెళ్తానంటే చనిపోతానని అసలు అతనికి ఎందుకు బ్లాక్. చెప్తావు? నువ్వు డైరెక్ట్ గా వెళ్ళాలి కదా. నీకు తెలిసింది, షాక్ ఫీల్ అవుతావు. ఇదేంటి 3 సంవత్సరాల నుంచి నన్ను పెళ్లి చేసుకుని ఇక్కడ పెట్టాడు, అక్కడ సీక్రెట్ గా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని పరిగెత్తుకుని వెళ్తావు కదా ఇంటికి. ఫోన్ చేసి రానా వద్దా, నేను బ్లాక్ మెయిల్ చేస్తాను, మీ ఇంట్లో వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాను అని అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తావా? నాకు వాళ్ళ ఇల్లు కొత్త ఇల్లు తెలియదు మేడం, పాత ఇల్లు తెలుసు. ఏమ్మా, పెళ్ళైన వారానికి నీకు విషయం తెలుసు. మీ ఇంట్లో వాళ్ళకన్నా చెప్పి మీ చుట్టాల అబ్బాయే కదా, పోయి అక్కడ మాట్లాడి మేడం మేల్ చెరువులో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు మేడం, పాత ఇంటికి. అమ్మా మీ చుట్టాలే కదా వాళ్ళు, మీ అమ్మ వాళ్ళకి తెలిసి ఉంటది. చెప్పలేదు మేడం, అమ్మోళ్ళకి కూడా పెళ్లికి చెప్పలేదు, తను పెళ్లి చేసుకుంటున్నాడు. కదమే, ఎప్పుడు పబ్లిక్ చేద్దాం అనుకున్నారు మీ పెళ్లి గురించి? మీరు పబ్లిక్ గా ఇరువైపుల కుటుంబాలకు గానీ మీ ఊర్లో వాళ్ళకి గానీ ఎప్పుడు చెప్దాం అనుకున్నారు? తనే చిన్నగా చెప్తానన్నాడు సార్. 3 సంవత్సరాలు అయింది కదమ్మా. చిన్నగా మాకు కోపం వస్తుంది, నీకు కోపం రావట్లేదు, అది బాధేస్తుంది. ఇక్కడ వింటుంటే ఒక పిల్ల జీవితం నాశనం చేసుకుందండి అని మాకు, మేము అంత ఊరికే ఎప్పుడు అట్లా గట్టిగా మాట్లాడాం. నీ జీవితం నాశనం చేసుకున్నావు ఏంటని మేము ఎమోషన్ గా అడుగుతుంటే వీళ్ళకి ఏదో సమాధానం చెప్పాలి కదా అన్నట్టు చెప్తున్నావు. కాదు మేడం, తను నమ్మిచ్చాడు మేడం. నమ్మించినప్పుడు దాని రియాక్షన్ ఎట్లా ఉంటదంటే, పెళ్లి అని 1 week లో నీకు తెలిసింది పెళ్లి అయ్యిందని, ఎవడు వీడు నా జీవితంతో ఆడుకున్నాడని గబగబా వాళ్ళ ఇంటికి వెళ్తావు. వాళ్ళ ఇల్లు అక్కడ లేదు, నీకు తెలిసిన ఒక ఇల్లు ఉంటది కదా, బాగా నడితే చుట్టుపక్కల ఎవడో ఒకటి చెప్తాడు పలానా చోటకి షిఫ్ట్ అయిపోయారమ్మా అని. అర్థం అవుతుందా? లేదా ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుంటావు. సూసైడ్ చేసుకుంటానని అప్పుడు అన్నాడు కదా. ఆడికి రానియకుండా చేసిండు మేడం, ఆడికి పోనీయకుండా చేసిండు నాకు. సరే, తర్వాత ఏమైంది? మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను నా మెసేజ్లు, నేను పెట్టిన మెసేజ్లు వాళ్ళ వైఫ్ ఎవరు చూసి గొడవ చేసిందంట మేడం. అయితే తను ఇంకా మెసేజ్లు చేస్తూనే ఉండు, ఫోన్లు చేస్తూనే ఉన్నాడు మేడం. ఎవరు? అతని పెళ్లి అయిన తర్వాత ఇంకా నీతో టచ్ లోనే ఉన్నాడు? ఇప్పుడు కూడా ఉన్నాడు సార్. ఎందుకున్నాడు? ఎందుకు యాక్సెప్ట్ ఇంటికి రావట్లేదా? మొన్న వచ్చి వెళ్ళాడు మేడం. కదమ్మా, ఎందుకు పంపిస్తున్నాడమ్మా? అంటే నీ జీవితంలో ఇంకా కంటిన్యూ అవుదావనా, ఇంకా నీకు గుడ్ బై చెప్దావనా? ఇది లైఫ్ లాంగ్ చూసుకుంటా అంటుండు సార్. కానీ ప్రపంచానికి చూపెట్టాడు అఫీషియల్ గా ఆవిడ వైఫ్, నువ్వు అన్న అఫీషియల్ వైఫ్, అంతేనా? అంతే సార్. దానికి నువ్వు యాక్సెప్ట్ చేసావా? చేయలేదు సార్, నేను అడుగుతూనే ఉంటే పాప బ్లాక్ ఏమని పిలుస్తుందమ్మా చేస్తాను. అతన్ని? పాప ఏమని? డాడీ అని పిలుస్తా. డాడీ అంటదా? ఐడి కార్డులో కూడా తన పేరు కదమ్మా, 3 years బ్యాక్ పరిచయమైనటువంటి వ్యక్తిని డాడీ అంటదా పాప? నాకు ఫస్ట్ మ్యారేజ్ అయ్యి డైవర్స్ తీసుకునే విషయం పాపకు తెలియదు, తినే డాడీ అని తెలుసు. మరి తను ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటుందమ్మా? అమ్మాయి ఏం చిన్నపిల్ల కాదు కదా, 12-13 డాడీ సంవత్సరాలు జాబ్ చేస్తున్నాడని బయట ఉన్నాడని చెప్పావా? చెప్తున్నాం సార్. ఇప్పుడు ఏమంటది పాప? ఏమంటది డాడీ ఎక్కడికి వెళ్ళాడు అంటది పాప? అడుగుతుంది సార్. ఇప్పటికి ఆ తండ్రి కూతురు మాట్లాడుకుంటున్నారా? నిన్న కూడా మాట్లాడింది సార్. కానీ అక్కడైతే వదలను, నిన్నైతే ఇక్కడ పెడతాను, అక్కడే కంటిన్యూ అవుతుంది అని అంటాడా? అదే అంటుంది సార్. ఇప్పుడు ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ కింద అంటాడా? అతని భార్య ఏమంటది? నిన్న మొన్న సెప్టెంబర్లో నా నుంచి ₹1 పోయిందంట సార్ తనకి. మొన్న ఫోన్ చేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడి ₹1 పోయిందా? అంటే ఫోన్ పే నుంచి ₹1 పోయింది మేడం. తనే చేయమన్నాడు, గూగుల్ పే నుంచి డబ్బులు ఫోన్ పే చేయంటే నేను ₹1 చేస్తా, వస్తుందో రాదో చూడు తర్వాత చేస్తానని చెప్పేసి సెప్టెంబర్లో చేశాను. అదంటే మొన్న చూసిందంట మేడం.
ఈయన ఫోన్ లో చూసింది ఆవిడ, ఆ. సో నువ్వెవరు అని కనిపెట్టింది. తనకు అంత ముందే తెలుసు మేడం. నేను మెసేజ్ ఫోన్పేలో ఒక మెసేజ్ చేసా, 5 years నుంచి నన్ను ఆడుకొని పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు అందరినీ నన్ను మోసం చేసి మళ్ళీ అందరికి భయపడుకుంటూ నన్ను దూరం పెడతాను అని మెసేజ్ చేసా మేడం. ఆ మెసేజ్ చూసిందంట తను. మరి అటువైపు ఏమి నిలదీయట్లేదమ్మా? మీ ఏమో- హస్బెండ్ ఏమి నిలదీయట్లేదు, ఆవిడ నిన్నే అడుగుతుందా? ఏదన్నా అడిగితే నన్ను టార్చర్ పెడుతుంది, నువ్వు టార్చర్ పెడతాను, అది టార్చర్ పెడుతుంది అని మాట్లాడుతారు సార్. ఈ 1 year నుంచి ఇంటి ఎక్స్పెన్సెస్ అన్ని ఆయన చూసుకుంటున్నాడా? 1 year చూసుకుంటున్నాడు. ఇప్పుడు కూడా చూసుకుంటున్నాడు. 3 months నుంచే చూసుకోవట్లేదు మేడం. ఎందుకు 3 months బ్యాక్ ఏమైంది? 3 months నుంచి తను ఇన్కమ్ ట్యాక్స్ తీసుకున్నాను, నాకు మనీ కట్ అవుతుంది, మళ్ళీ మార్చి ఏప్రిల్ నుంచి నేను మళ్ళీ కంటిన్యూ చూసుకున్నాను. మరి 3 నెలలు ఇల్లు ఎలా గడిచింది నీకు? నేను అప్పులు చేశాను మేడం. ఎంతమ్మా? ఇంకా 2,000 3,000 అట్టా వేరే వాళ్ళ కార్డు తీసుకుంటుంటా. ఇంకా ఆ అందులో మాత్రం 5,000 10,000 కూడా అతను సర్దలేడు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి మేడం, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్, మొదటి ఏదో చెప్పాడు. ఏదో ఖర్చు చెప్పాడు నీకు తప్పించుకోవటానికి, ఇచ్చింది చాలే పోషించు. తను ఇంకా హెడ్ క్వార్టర్ తను తీసుకెళ్ళిన కాంచి నా నెంబర్ బ్లాక్ చేసిండు మేడం. ఇంకెప్పుడు అవసరం ఉంటే అప్పుడు చేస్తుంటాడు, ఇంకా లేకపోతే నీకు చేయడు. ఇష్టమేనమ్మా మనిషి? ఆ మనిషి అంటే నీకు ఇష్టమేనా? ఇలా దొంగతనం ఇంకో పెళ్లి చేసుకుని ఇలా మోసం చేసిన, చిన్నగా చెప్తాడు అని ఇన్ని సంవత్సరాలు వెయిట్ ఇంకా చేశాడు. చెప్పడానికి ఎక్కడ ఉంది? కరెక్టా దొంగ? ఎన్ని మార్కులు వేస్తావు? ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు సార్. ఆడు మాట్లాడతాడు, మాది ఏం పోయింది, నీకు ఏ స్థానాన్ని ఇచ్చాడు అక్కడ, నీకు ఏ స్థానాన్ని ఇచ్చాడు, నువ్వు అక్కడే ఉండు, అదే ఊర్లో ఉండు, అక్కడికక్కడ నువ్వు భార్య 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి కలుస్తాను, ఇక్కడ నా ఫ్యామిలీ ఉంది అని అంటాడు. అది ఓకేనా నీకు? అలాంటి వాడిని ఏమంటారు? అలా ఉండకూడదనే సార్ నేను ఎలా ఎంత దూరం ఉండకుండా వచ్చాను. ఉంటాడు? నువ్వు మొదటి నుంచి అంత గుప్పెట్లో అంటే కనుక నువ్వు జీవితాంతం అదే గుప్పెట్లో ఉండు, అదే నీకు శాశ్వతం అని అన్నాడు. అంతే, ఫిక్స్ అయిపోయాడు. నువ్వు గట్టిగా మాట్లాడట్లేదు కదా, అరవట్లేదు కదా, నువ్వెవరు నాకెందుకు, నేను ఎందుకు చనిపోతానని కూడా బెదిరించాను అవి కాదు, సార్. ఎందుకు ఈ దాగుడు మూతల దాంపత్యం అని ఒకసారి అడిగావా అని అంటున్నా. అడిగినా సార్, నేను ఎన్నో సార్లు అడిగిన, గొడవలు కూడా సార్. ఇక్కడికి ఎందుకు వచ్చారు మేడం మీరు? దొరికిందే బంగారం అన్నట్టు సీక్రెట్ గా ఉన్నావు నువ్వు. తను నుంచి నాకు తను కావాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ అంతేనమ్మా, ఇంకేం లేదుగా. ఇంకంతే సార్, తను నాతో ఉండాలి. ఉండను అంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా చూద్దాం, ప్లస్ చూద్దాం మైనస్ చూద్దాం. ఉండను అని అంటాడు. ఒకప్పుడు ఉండినా కూడా ఇప్పుడు ఏదైతే కండిషన్ ఉందో అదే కండిషన్ మీద అయితే ఓకే, ఎక్స్క్లూజివ్ గా నీ దగ్గర ఉన్నావు, ఆ అమ్మాయిని అయితే వదలనని అంటాడు. ఎందుకంటే పెద్దల అమ్మాయిని వదులుతా, డైవర్స్ ఇస్తా నేను, కాకపోతే నాకు ఆ డబ్బుల్లో ఇప్పుడు తను కట్టడానికి అని చెప్పేసి చెప్తుండు సార్. ఏ డబ్బులు కట్టడానికి? తను కట్నం ఇచ్చిన డబ్బులు కట్టడానికి డబ్బుల్లో నా దగ్గర అని చెప్తున్నాడు. మళ్ళీ ఇదొక కథ. ఎంత కట్నం తీసుకున్నాడమ్మా? 4 లక్షలు ఏమో అనుకుంటున్నాడు. 4 లక్షలు ఇవ్వలేడు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. నువ్వు నమ్ముతున్నావు? ఇచ్చేటటువంటి కెపాసిటీ ఉన్న 10 సంవత్సరాలు పడుతుందని అంటాడు. అప్పటి వరకు నువ్వు ఉంటావా అండర్ కండిషన్స్? ప్రేమలత ఒకటి ఇక్కడ మీది ఏ మతమైనా ఏ కులమైనా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అతను నీ తడిగొడ్డుతో నీ గొంతు కోసాడు. అర్థమైంది కదా? ఎందుకంటే నిజమైనటువంటి ప్రేమకి దాగుడు మూతలు అక్కర్లేదు. అందులో మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో పరిచయం చేసినటువంటి ఒక వ్యక్తి, ఒకే కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తికి వాళ్ళ కుటుంబ సభ్యులకి పరిచయం చేసి ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, అయినా కానీ ఈ అమ్మాయికి ఇంతకు ముందు పెళ్ళి అయ్యి ఈ అమ్మాయికి ఒక కూతురు ఉన్నా పర్లేదు నేను చేసుకుంటాను అని చెప్పడం అనేటటువంటిది అతనికి పెద్ద కష్టం కాదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అది యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ ఏమీ సీక్రెసీ లేదు. ఇదేంటంటే వాళ్ళందరూ మూకుమ్మడిగా ఆడినటువంటి ఒక నాటకం. ఏది? ఒక అసలు సిసలైనటువంటి ఒక పెళ్ళి, డబ్బులతో కప్పేసేటటువంటి ఒక పెళ్ళి వచ్చి మంచి కట్న కానుకలతో వచ్చేటటువంటి మ్యారేజ్ వస్తే కనుక నిన్ను వెంటనే డిలీట్ చేయడానికి మొత్తం ఫ్యామిలీ అంతా ప్రిపేర్ అయ్యారు. దానికి తోడు ఇక్కడున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే నీకు నీ కూతురు, మీరు ఎంత కాదనుకున్నా కూడా 2 ఆడవాళ్ళు అనాథులు. మీరు ఆ విధంగా చెప్పాలి అంటే, పచ్చిగా చెప్పాలంటే అనాథులు. ఎందుకంటే కనుక నువ్వేమో చిన్నప్పటి నుంచి పదే తప్పులు చేసేటటువంటి వ్యక్తికి కాదు. వయసు అప్పుడు ఒక పనికిరాని చెత్త పెళ్లి చేశారు. ఒక అరెస్ట్ అయ్యి క్రిమినల్ యాక్టివిటీలో ఉండేటటువంటి వాడికి నిన్ను ఇచ్చి 15 సంవత్సరాలు ఆడపిల్లగా నువ్వు 17 సంవత్సరాలు తీసుకొచ్చారు. వాళ్ళు తప్ప అక్కడ సరిదిద్దుకోలేదు. విడాకులు అయిపోయింది అంతే, ఇంకా అక్కడితో చేతులు దులిపేసుకున్నారు. మీ యొక్క బలహీనత ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతనికి బాగా పసిగట్టాడు, వాడుకున్నాడు. ఆ వాడుకునేటటువంటి క్రమంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సరే వీడు వస్తున్నాడు, ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ వస్తున్నాడు, ఇంటికి వచ్చాక ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, ఉన్నప్పుడు పెళ్ళి అని చెప్పి నిన్ను ఆ ఎంటర్టైన్మెంట్ అనే కేటగిరీలో పెట్టారు. వాస్తవానికి నిజం చెప్పాలి అంటే కనుక నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఊడిపోతావు, పారిపోతావు అనేటటువంటి ఉద్దేశంతో నల్లపూసలు ఏదో నీ మెడలో వేసాడు. ఈ నల్లపూసలు పెళ్లి సంగతి కూడా ఆ అబ్బాయి కుటుంబ సభ్యులు తెలుసు అనేటటువంటిది నా ఆలోచన, నా భావం. అమ్మ ఇక్కడ ఏది సీక్రెసీ లేదు. ఎటొచ్చి ఏంటంటే అతనికి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి, పెళ్ళి ఎప్పుడవుతుందో తెలీదు, పెళ్ళి అయ్యేంత వరకు ఇక్కడ ఒక శారీరకపరమైన సంతృప్తి కావాలి. కాబట్టి నువ్వు చేసుకుంటే చేసుకోరా,
ఆ అమ్మాయి ఎక్కడ ఉండదు, ఈ లోపల మంచి సంబంధం వస్తే, కట్నం వచ్చే సంబంధం వస్తే కనుక మేము చేసేస్తాం. అప్పటి వరకు ఈ దరిదాపుల్లో ఈ అమ్మాయి ఉండకూడదు, ఉంటే గింటే కనుక ఎక్కడో ఉండాలని చెప్పి నిన్ను ఒక అంటరాని దానిలాగా అన్టచబుల్గా నిన్ను ఊరిలోంచి వెలివేసేశారు. అయితే ఇక్కడ ఏంటంటే సమస్య, ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం నెంబర్ 1, ఇక్కడ ఎవరన్నా శత్రువులు ఉన్నారా అంటే కనుక ఇక్కడ ఉండేటటువంటి నిన్ను మోసం చేసిన వీడి శత్రువు కాదు, నీ తల్లిదండ్రులు నీ శత్రువులు. అప్పుడు చేయకుండాటువంటి పెళ్లి చేశారు, విడాకుల దగ్గర ఎవరు నిన్ను కాపాడలేదు, విడాకులు వచ్చినా కూడా గుడ్ బై చెప్పేశారు, ఆ తర్వాత నిన్ను గాలికి వదిలేశారు. అప్పటి నుంచి అప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటటువంటి ప్రయత్నం చేసావు, నీ కూతురిని నువ్వు కనీ పెంచి ఈ స్థాయి వరకు తీసుకొచ్చి అక్కడి వరకు హ్యాట్స్ ఆఫ్. కానీ నీ రెండో ప్రధానమైన శత్రువు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అది నీ అభద్రత. మరి ఇదేంటో ఒంటరిగా నేనే ఒక ఆడపిల్లని నాకే పట్టుమని ఒక వయసు లేదు, 12 సంవత్సరాల ఆడపిల్లని నేను ఈ ప్రపంచంలో ఎలా పెంచుతాను, నాకు ఒక మగదిక్కు కావాలి, మన ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తి అయితే కనుక ఇంకా గ్యారంటీ ఉంటుంది అనేటటువంటి దాంతో ఇంకా అతను వచ్చినటువంటి వ్యక్తి ఏం మాట్లాడినా కూడా అది 210% మార్కులు వేసి యాక్సెప్ట్ చేసేవి. ఇది నీ చేసినటువంటి తప్పు. మన ఇంట్లో వాడే కదా, ఎక్కడ పోతాడు, సంవత్సరానికి 2 సార్లు వస్తే కనుక ఏముంది, ఒకసారి వస్తే ఏముంది, రోజు ఉంటేనేంటి, మగాడు అనేవాడు ఉంటే కనుక సరిపోతుంది. పెళ్ళి అనే ప్రస్తావన తీయొద్దు. పెళ్ళి అనేటటువంటి అంశాన్ని ఒక తీసుకొచ్చినా కూడా పబ్లిక్గా పెళ్లి చేసేటటువంటి అంశం గురించి నేను ప్రెషర్ పెట్టకూడదు. ఇవన్నీ నువ్వు ఫిక్స్ అయిపోయావు. అతను ఏం పెద్ద ప్రెషర్ పెట్టలేదు. ఇప్పుడు కాదు పెళ్ళి, నెమ్మదిగా చెప్దాం. అమ్మా నేను అడిగాను సార్, మీ ఇంటికి తీసుకెళ్ళమని ఎన్నోసార్లు అడిగితే డైరెక్ట్ హెడ్ క్వార్టర్కే తీసుకెళ్తే అక్కడే పెడతానని చెప్పేసి అమ్మ మంచి కథానాయకుడు అమ్మ, రకరకాల కథలు చెప్పాడు. కానీ నేను ఈరోజు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, కథలు నమ్మేటటువంటి పొజిషన్లో నువ్వు ఉన్నావు. నీకు తెలుసు అతను ఏ రోజైనా కూడా తుమ్మితే ఊడిపోయేటటువంటి ఒక ముక్కు లాంటి వాడు. వాళ్ళ అమ్మ నాన్నలు బలవంతం పెట్టినా, ఇంకొక అద్భుతమైన సంబంధం తీసుకొచ్చినా, ఇంకో డబ్బు పరంగా అతనికి ఒక ఆశ చూపెట్టినా అటువైపు కొట్టుకుపోతాడని నీ మనస్సాక్షికి ఎప్పుడు తెలుసమ్మా? నీకున్న ఆడపిల్లకి, నీ వయసు ఉన్న ఆడపిల్లకి ఒక ఊరు కాని ఊరిలో ఇక్కడ పబ్లిక్ చేయకుండా అక్కడ పబ్లిక్ చేస్తూ నీ భార్య అని ఒక ఊరిలో చూపెడుతూ, నువ్వు పుట్టి పెరిగినటువంటి ఊరిలో చూపెట్టినటువంటి వ్యక్తి ఎందుకు అమ్మ అలా చేస్తాడు? ఆ మాత్రం తెలియదు నీకు? ఎందుకు సీక్రెట్? ఎందుకు అలా ఉంచుకునేటటువంటి వ్యక్తిగా, పెళ్లి కట్ చేసుకుని కూడా ఒక ఉంచుకునేటటువంటి వ్యక్తిలాగా నేను ప్రపంచాన్ని చూడవలసినటువంటి ఎందుకు ఉంటుంది? ఏం అవసరం ఉంటుంది ఒక మనిషికి? ఎందుకు అంటే కనుక ఇప్పుడు డిక్లేర్ చేసేస్తే కనుక తర్వాత వచ్చేటటువంటి అద్భుతానికి అతనికి అవకాశం ఉండదు. కాబట్టి నిన్ను టెంపరీగా సబ్స్టిట్యూట్ అంటారు క్రికెట్లో, ఆ విధంగా పెట్టాడు అంతే. ఏ రోజైనా నిన్ను ఊడిపోయేటటువంటి పరిస్థితి. ఇక్కడ అన్నిటికంటే బాధ ఏంటంటే కర్మ సిద్ధాంతం. నీ కూతురు చేత ఆ మనిషిని డాడీ అనిపించావు. ఇప్పుడు ఆ అమ్మాయి అరే చిన్నప్పుడే మీ నాన్న చచ్చిపోయాడనో, లేదంటే చిన్నప్పుడే మీ నాన్న వెళ్ళిపోయాడనో ఏదో ఒకటి చెప్పుంటే కనుక హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఆ పసిప్రాణానికి ఏమని చెప్తావు? అప్పుడు వరకు స్కూల్కి డాడీ లేడు, డాడీ ఎక్కడో ఊర్లో ఉన్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు అనుకునేటటువంటి అమ్మాయి సడన్గా వచ్చేటప్పటికి ఇదిగో నా డాడీ అని నీ మాట నమ్మి నలుగురికి చూపెట్టింది. వచ్చాడు ఆ డాడీ, మళ్ళీ ఆ డాడీ మాయం అంటే ఏంటి? డాడీ వస్తాడా, ఉంటాడా, వెళ్తాడా, దూరంగా పనిచేసుకుంటాడా? అసలు ఈ డాడీ మా డాడీ అయినా, మా డాడీకి ఈ అమ్మకి నేను పుట్టిందానైనా, లేదంటే మా డాడీ వేరే డాడీయా అనేటటువంటి ఎన్ని ప్రశ్నలు ఉంటాయి. అమ్మాయి పిచ్చిదవదు అనేటటువంటి దానికి గ్యారంటీ ఏంటి? ఇక్కడ ఏంటంటేనమ్మా, మోసం అనేటటువంటిది అంటే నేను చెప్పేది మేడం, మోసం అనేటటువంటిది ఈ అబ్బాయి వెళ్ళి వేరే పెళ్లి చేసుకున్న తర్వాత మొదలవ్వలేదు. ఇదంతా కూడా జగన్ నాటకం. దీనికి మొత్తం అందరు కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి దగ్గరుండి ఈ కథను అనేటటువంటిది నీట్గా ఆడారు. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కూడా జాగ్రత్త పడ్డారు. ఏదో చర్చిలో వెళ్ళారు, పెళ్లి చేసేసుకున్నారు, అక్కడ ఎవరు లేరు, ప్రీస్ట్ లేరు, పెద్దలు లేరు, ఎవరు లేరు. మరి ఏ అర్ధరాత్రి 1 గంటకి వెళ్ళి తలుపులు వేసేసిన తర్వాత మీరు పెళ్లి చేసుకున్నారు అనేది నాకు తెలీదు. అంత నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో ఎందుకు చేసుకున్నారు అనేది నువ్వు ఆలోచించలేదు, నువ్వు ఊహించలేదు, నువ్వు ప్రశ్నించలేదు. అమ్మో ఎందుకు వచ్చిన గొడవ, అక్కడ జరిగినటువంటి పెళ్లికి ఏదో బ్యాలెన్స్ చేయాలని చెప్పి ఇంటికి వచ్చాక ఒక నల్లపూసలు వేశాడు. ఈ కథలన్నీ నువ్వు నమ్ముతూనే ఉన్నావు. ఎందుకు? ఇందాక నేను అన్నటువంటి మాట అభద్రత. వచ్చినటువంటి నాదుడు, వచ్చినటువంటి మగదిక్కు, బిడ్డకు ఒక తండ్రిగా సెకండ్ రూపాన్ని వచ్చినటువంటి వ్యక్తి రేపొద్దున వెళ్ళిపోతే నేను అనాథగా బ్రతకాలి, నా తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ కూడా లేదు అనేటటువంటి ఏకైక ఉద్దేశంతో, ఏకైక బలహీనతతో అన్నిటికీ తలూపావు, తలదించుకున్నావు. సై అంటే సై అన్నావు, ప్రశ్నించడం ఆపేసావు. అంటే అడగలేదని నేను అనలేదమ్మా, అడిగావు. ఎలా అడిగావు? నువ్వు అడగక ముందే అతని దగ్గర నీకు ఏ సమాధానం చెప్తే నువ్వు చల్లబడిపోతావు, నీ నెత్తి మీద పాలు పోసినట్టు అవుతుందని అన్ని సమాధానాలకి అతను రెడీగా ఉన్నాడు. ఆఖరికి ఏకైక డబ్బుల ఆధారం అనేటటువంటిది కూడా కట్ చేశాడు. ఏమని చెప్పి కట్ చేశాడంటే, నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం మొదలుపెట్టా. అసలు ఏమన్నా అర్థం ఉందమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ మొదలుపెట్టాడు. సో కంప్లీట్గా ఏం చేశాడు అంటే కనుక, నువ్వు ప్రశ్నించే కొద్దీ ఒక్కొక్కటి కట్ చేసేసుకుని ఫైనల్గా నీకు ఒక అద్భుతమైనటువంటి కథ చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే, ఆ అమ్మాయి దగ్గర 4 లక్షలు తీసుకుని వాడేసుకున్నాను కాబట్టి
ఆ 4 లక్షలు తీర్చేంత వరకు నువ్వు ఈ ఊర్లోనే ఉండు, నువ్వు డాష్గానే ఉండు, నేను నా ఫ్యామిలీతోనే ఉంటాను, అప్పుడు వరకు ఉండు. దానికి కూడా నువ్వు రెడీ అయిపోతావు రానున్న రోజుల్లో. ఇది కూడా నేను చెప్తున్నా, రెడీ అయిపోతావు. ఎందుకంటే కనుక ఈ అభద్రతతో కూడినటువంటి ఈ బలహీనతమైనటువంటి పరిస్థితుల్లో నీలాంటి ఆడవాళ్ళు చాలా మంది ఏంటంటే, ఎవడో ఒక మగదిక్కు ఇంతకాలం ఉన్నాడు, మా తల్లిదండ్రులే నన్ను వదిలేశారు, ఆడవంటూ ఒకడు ఉంటే చాలరా భగవంతుడా అని చెప్పి అలా ఉండిపోయేటటువంటి వాళ్ళు 1,00,000 మంది ఆడవాళ్ళు ఉన్నారు, ఎంతోమందిని నేను చూశాను. కానీ ఇక్కడ అన్నిటికంటే ఎక్కువ విలువైనటువంటి సాంప్రదాయమైనటువంటిది, బలమైనటువంటిది, బంగారం లాంటిది ఏదన్నా పోగొట్టుకున్నావు అంటే కనుక అది నీ వ్యక్తిత్వం పోయిందమ్మా. అంటే రేపొద్దున తప్పుగా అనుకోద్దమ్మా, ఇంకొక అబ్బాయి వచ్చి నేను నీ తోడంటూ ఉంటాను, నీకు ఆ భద్రతని ఇస్తాను, నీ బిడ్డకు ఒక తండ్రిలా ఉంటాను అంటే కనుక ఈ అభద్రతతో మళ్ళీ ఈరోజు కట్ చేస్తే కనుక ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ తప్పు చేస్తాం మనం. ఎందుకు తప్పు చేస్తాం అంటే కనుక మళ్ళీ ఆ అభద్రత. కాబట్టి ఈరోజు నాకు కావాల్సింది ఏంటంటే, ఈరోజు నీ జీవితాన్ని ఇప్పటి వరకు రిస్క్లో తీసుకెళ్ళావు, దాంతోపాటు అన్యం పుణ్యం ఎరగినటువంటి నీ బిడ్డ యొక్క జీవితాన్ని కూడా రిస్క్లో తీసుకెళ్ళావు. ఇప్పుడు భగవంతుడు ఒక అవకాశాన్ని ఇస్తావు. ఏంటంటే కనుక మేము అతన్ని ఫోన్ చేసి అతన్ని అడుక్కుని ఇవన్నీ ఎంతవరకు సింపుల్గా అంటాడేమో, సార్ తాలిబొట్టేది నేను కట్టిన దానికి ఆధారం ఏంటి, ఆ అమ్మాయి నేను ఫ్రెండ్స్ కింద ఒక రూమ్లో ఉన్నాం అంటాడమ్మా, మేము ఫోన్ చేస్తే అంటాడా, లేదంటే పెళ్లి చేసుకున్నాను అంటాడా? ఏమో సార్. ఎవరన్నా పెద్దల ముందు పెట్టావా ఈ కథ, లేదంటే మా దగ్గర ఫస్ట్ తీసుకురావటం? మా ఇంటి ఓనర్కి చెప్పాను సార్. ఇంటి ఓనర్ అతని దగ్గర ఒప్పుకున్నాడా? నేను ఈ అమ్మాయి ఆమె దగ్గర ఆవిడ దగ్గర ఒప్పుకున్నాడా? నేను చెప్పాడు, నేను పెళ్లి చేసుకున్నా, నా భార్య అని చెప్పాడు. నేను అంటే నా ఉద్దేశం నేను చెప్తానమ్మా, మొదటి వాడు పబ్లిక్గా ఇచ్చేశాడు, ఏది పబ్లిక్గా వ్యవహారాలు నడిపించాడు. ఆ మనిషి కరెక్ట్ కాదు, ఆడవాళ్ళు అనే బలహీనత ఉందని చెప్పి అక్కడి నుంచి నీ అదృష్టం బాగుంది బయటపడ్డాం. వీడు ఇప్పుడు రెండోసారి వచ్చినటువంటి ఈ వ్యక్తి కూడా అతనికి సరితూగేటటువంటి వ్యక్తిత్వమేనమ్మా, అంత దూరం వేయటానికి ఏమీ లేదు. ఇతను ఏంటంటే అఫీషియల్గా కథ నడిపించాడు, నిన్ను ఇంకా పిచ్చిదాన్ని చేశాడు. అప్పుడు మీరు సరిగ్గా ఎంక్వైరీ చేయకపోవటం వల్ల ములిగారు. ఇప్పుడు అన్నీ తెలిసి ములుగుతున్నారు, అన్నీ తెలుసు, వీడు ఎప్పటికైనా వెళ్ళిపోతాడు, దూరం ఎందుకు పెడుతున్నాడు, అన్ని ప్రశ్నలకి సమాధానం ఉంది, అయినా కానీ ములిగారు. ఇప్పటికైనా నా ఉద్దేశం, దూరం పెడుతుంటే నేను ఎన్నోసార్లు అడిగా సార్, నేను చనిపోద్దాను అని స్లీపింగ్ పిల్స్ కూడా వేసుకుంటుంటే, నాకు నువ్వే ఉండాలి, నాకు నువ్వు తప్ప ఎవరు వద్దని చెప్పేసి నేను చనిపోతాను, నువ్వు నా పరువు తీస్తాను బెదిరించాడు. సరే అమ్మా, నేను ఒకటే చెప్తానమ్మా, మారి వచ్చాడా, సరే మారలేదు, ఆ వ్యక్తిత్వం అలాగే ఉంది, నువ్వు ఇక్కడే ఉండు, 4 లక్షలు క్లియర్ అయిన తర్వాత నీ దగ్గరకు వస్తాను, డివోర్స్, ఇదంతా కట్టు కథ. దయచేసి ఆ కథలను దయచేసి నమ్మినంత కాలం నమ్మాం. మోసపూరితమైనటువంటి ఆలోచనతో ఉండేటటువంటి రోజు అడుగుతుండే, డాడీ ఫోన్ చేస్తుండ మమ్మీ అని. అదే కదా నా బాధ, అనవసరంగా ఆ పాపకి ఇంట్రడ్యూస్ చేసావు డాడీ అని చెప్పి, ఈ దొంగని తీసుకొచ్చి డాడీ అని చెప్పాను. నువ్వు మోసపోవటం కాదు, నీ చేతులారా ఆ బిడ్డను కూడా ఒక నమ్మకాన్ని కలిగించి మోసం చేశాను ఈరోజు. ఆ అమ్మాయికి అసలు డాడీయే లేడు, డాడీ అమెరికాలోనో ఆఫ్రికాలోనో కొండల్లో ఉన్నాడని చెప్తే కనుక ఒక మనిషి అయ్యేంత వరకు బాగుండేది. మధ్యలో ఎవడు వీడు వచ్చాడు డాడీ అని నువ్వు చెప్తేనే కదా, అతనికి వచ్చి నేనే నీ డాడీ అంటే నమ్మదు కదా పాప. నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తేనే కదా, నువ్వు అలవాటు చేస్తేనే కదా డాడీ అని అంట మొదలుపెట్టింది 12 సంవత్సరాల ఆడపిల్ల. నా ఉద్దేశం ఒకటేనమ్మా, ఈ మనిషితో నిజంగా నువ్వు ప్రయాణం చేయగలవా లేదా అనేది నీ మనస్సాక్షికి తెలుసు, నాకు దానికంటే బాగా తెలుసు. అతను డబ్బులకు ఆశపడే వ్యక్తి, కొత్తదనానికి ఆశపడేటటువంటి వ్యక్తి, నీకు తాత్కాలికమైనటువంటి స్థానం ఇవ్వాలని మొదటి నుంచి డిసైడ్ అన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అసలైనటువంటి ప్రేమ లేదు. చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నాను, చిన్నప్పటి నిన్ను ప్రేమించాను, అవంతా కూడా కట్టుగా అంత ప్రేమించేటటువంటి వాడు కుటుంబ సభ్యులకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చిటుకుమని వేసి పెళ్లి చేసుకోవాలి. ఇంతవరకు కొనసాగదు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు నిజంగా వద్దు అనుకుంటే కనుక ఒకసారి ఆలోచించు, ఏది నీకు భవిష్యత్తుని ఇస్తుంది, నీకే కాదు నీ బిడ్డకు కూడా భవిష్యత్తు ఇచ్చేటటువంటి కార్యాచరణ ఏదన్నా ఉంది అంటే మా లాంటి వాళ్ళు చెప్తాం. మోసం చేసేవాడి చేతిలోనే నేను మోసపోతూ ఉంటాను అంటే కనుక మేమేమీ చేయలేం. అర్థమైందమ్మా? ఓకే మేడం, థ్యాంక్ యూ. మేడం, నాకు చాలా కోపం అయితే వస్తుంది. ఎందుకు ఒక మహిళ ఇంత నిస్సహాయంగా ఎందుకు మాట్లాడతారు? ఎవరు మీ జీవితాలను స్పాయిల్ చేసేది? ఇలా ఎవరన్నా నిస్సహాయంగా ఉంటే ఇక నుంచి ఒక ఎపిసోడ్ పెడతాం, వచ్చి ఒక్కొక్కళ్ళకి బెల్ట్ తీస్తాం. కాళ్ళు చేతులు బాగున్నాయి, ఆరోగ్యంగా ఉన్నారు, బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది, ఎందుకు ఇంత నిస్సహాయత? ఒక మహిళ అంటే ఎట్లా ఉండాలో తెలుసా? ఎవ్వడి మీద ఆధారపడకుండా ఉండాలి. ఇదే ట్రెండ్ ఇంకెంతకాలం కంటిన్యూ చేస్తారు? పుట్టగానే అమ్మా నాన్న, లేకపోతే భర్త, లేకపోతే పిల్లలు, ఇంతేనా? మీ కాళ్ళ మీద మీరు నిలబడరా? మిమ్మల్ని మీరు పోషించుకోలేరా? మీరు 10 మందిని పోషించే అంత కెపాసిటీలో ఈరోజు కొన్ని కోట్ల మంది లేడీస్ ఉన్నారు. బుద్ధే రాదా మీకు? ఇంకా కేసులు వేసుకోవాలా, డబ్బులు వసూలు చేసుకోవాలా, లేకపోతే రెంట్ కూడా కట్టలేని పరిస్థితి.
2000 3000 అప్పులు చేసుకుంటుంది 3 సంవత్సరాల నుంచి 3 నెలల నుంచి 3 నెలల నుంచి 3 నెలలు బట్టి ఈవిడ మీద ఆధారపడి ఒక కూతురు ఉంది. ఆవిడ 5 years పిని దగ్గర వదిలేసింది గవర్నమెంట్ స్కూల్స్లోనూ ఏదో. ఇలా కొన్ని లక్షల మంది ఉన్నారండి బయట. మీ అందరికీ చెప్తున్నాను, సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. మనుషులు ఉంటారా ఉండరా మీ క్యారెక్టర్స్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. దీనికి ప్రిపేర్ అయిపోయి అక్రమ సంబంధాలు పెట్టుకోవాలా. ఇంత విపరీతమైన స్వార్థం పెట్టుకున్నప్పుడు సెల్ఫ్గా నేను బతకాలి అని చూపించుకోండి. ఒక మహిళ సెల్ఫ్ రెస్పెక్ట్తో తనని తాను పోషించుకుంటూ ఒకళ్ళని పోషించగలిగే కెపాసిటీలో ఈ రోజున ప్రతి మహిళ ఉండాల్సిందే. చదువుకోండి, చదువుకోలేకపోతే అన్ని బాగానే పనిచేస్తుంటే జాబ్ చేసుకోండి, పనులు చేసుకోండి. పని దొరకని ప్లేసే లేదు ఈ రోజున. ఇంకేమనంటే అక్రమ సంబంధాలకు వెళ్తుంటారు అప్పనంగా. అది ఒక వృత్తి, గతి లేక చేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఏంట్రా అంటే టైం పాస్కి చేస్తున్నారు, దానికి ఒక పేరు లవ్. లేకపోతే అవతల నన్ను ట్రాప్ చేశాడు, మనమే పని కట్టుకొని ట్రాప్ అవుతున్నాం ఒళ్ళు బద్ధకంతో అని రియలైజ్ అవ్వండి. కనీసం ఎవడు మీకు న్యాయాలు చేయాలా? కోర్టులు న్యాయాలు చేయాలి, లేకపోతే బాబాని ఏడుస్తారు. ఏం యూజ్ దీనివల్ల? ప్లీజ్ ఈ స్టేజ్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, మహిళ సెల్ఫ్ రెస్పెక్ట్తో క్యారెక్టర్తో తనని తాను పోషించుకుంటూ ఇంకొకళ్ళని పోషించేంత రేంజ్లో మీకు మీరుగా బతకండి. దాని వాల్యూ మీరు అనుభవించిన రోజు తెలుస్తుంది. ఇంకేమన్నంటే ఫైనాన్షియల్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న రోజున జాబులు చేస్తుంటే ఇంకా భర్త వాల్యూ ఉండదు, కుటుంబం వాల్యూ ఉండదు. ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ ఇవన్నీ కలిపి చూసుకుంటూ వెళ్ళిన రోజే జెంట్స్ కంటే మహిళలకి కెపాసిటీ ఎక్కువ, స్టామినా ఎక్కువ. ఒక్క ఫిజికల్గా వీక్గా ఉంటారేమో కానీ మిగతా అన్నిట్లో కూడా ఏ కష్టం వచ్చినా 100 రెట్లు ఎక్కువ తట్టుకునే కెపాసిటీ జెంట్ కంటే లేడీకి ఎక్కువ ఉంటుంది. ఏమైపోతున్నారు మీరంతా? ఏంది పనికిమాలిన వ్యవహారాలు? ప్లీజ్ చేంజ్ అవ్వండి. మేడం మీ కేసు వాళ్ళనే తిట్టట్లా, మిమ్మల్ని తిడుతున్నాను నేను. ఆ ఏడు పాపండి. ఫస్ట్ నువ్వు ఏడ్చే స్టేజీలో లేవు, ఏడిపించే స్టేజీలో ఉన్నాను అని నువ్వు ప్రూవ్ చేసిన రోజు వెనకాల డ్రామాలు ఆడుతున్నాడు చూసావా, అతను రియలైజ్ అవుతాడు. అతనే వచ్చాడు, అతనే ట్రాప్ చేశాడు. నీ అవసరం ఏదైతే ఉందో, నీ నిస్సహాయత ఏదైతే ఉందో రెడీగా ఉన్నావు డోర్ ఓపెన్ చేసి కమా అన్నాను. అది నీ తప్పు. తను రాతోళ్ళకి నేను జాబ్ చేసుకునే బట్టలు ఇప్పుడు కూడా అంతే. ఎందుకు అప్పులు చేయాలా? అప్పులతో ప్రాణాలు పోతున్నాయి తెలుసా? నా పరువు పోతుంది. నువ్వు ఎవరతను మాట్లాడేది? నీ కేసులో నేను పాయింట్అవుట్ చేసిన పాయింట్నే ఇంతసేపు నా ఆడియన్స్లో నా మహిళల్ని తిడుతున్నాను నేను. అతను జాబ్ చేయొద్దంటే జాబ్ చేయడం మానేస్తావా? అతను తిండి పెట్టకపోతే చచ్చిపోతారా తినకుండా? ఇప్పుడు అప్పులైతే చేసావుగా, నువ్వు బయటికి వెళ్ళి జాబ్ చేసే దాని మీద నువ్వు అప్పు చేసావు చూడు, అది చాలా హీనమైన పని. ఒక 5,000 2,000 ఇచ్చిన వాడు రేపొద్దు ఇంకొకరు బయట వెయిట్ చేస్తూ ఉంటాడుగా. ఓకే ఈ పిల్ల వెనకాల ఎవరు లేరు, మనం ఒక 5,000 ఇస్తే వస్తుంది. అలా 5 సార్లు ఇచ్చామంటే నువ్వు పడిపోతావు. ఆ పరిస్థితి రాకూడదని ఇంత దూరం వచ్చాము. అదే మేము ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నువ్వు ఫస్ట్ కన్నీళ్లు ఆపు. ఏడ్చే అర్హతే నీకు లేదు, ఏడ్చాల్సిన అవసరం అసలు లేదు. నువ్వు తలుచుకుంటే నువ్వే ఒక మేరీమాత టైపులో ఇప్పుడు రియలైజ్ అయ్యి 10 మందిని బతికించగలవు. ఇది నా హామీ. ఏం చేయాలో చెప్తా, టెన్షన్ పడకు. ఫస్ట్ నువ్వు పిల్లని పలానా తండ్రి అని చూపించావు. ఫస్ట్ తండ్రి ఎట్లాగో తెలియదు కాబట్టి సరే వీడితో ఆపేసాయి. ఇంకా నీకున్నవి 2 ఆప్షన్స్. ఒకటి ఇతనితో ఇతనే అనుకొని ఉండడం, ఎందుకంటే అతను నిన్నేం రోడ్డు మీద పడేలా. అరే బాబు నువ్వు కావాలా ఆవిడ కావాలంటున్నాడు. అతను చీటర్ అని మేము కనిపెట్టాం, నువ్వు కనిపెట్టట్లేదు కదా. ఇప్పుడు మేము కనిపెట్టి నీకు చెప్తే ఓహో వీళ్ళు మమ్మల్ని ఎరగొట్టేస్తున్నారు అని అనుకుంటావు కదా. లేదు మేడం. వినమ్మా, ఇప్పుడు నువ్వు లౌక్యం ప్రదర్శించు. అతను వాళ్ళ వైఫ్ని వదిలి నీ దగ్గరికి రాడు, వాళ్ళ వైఫ్ అతను వదిలేయచ్చు. ఆ అద్భుతమైన రోజు ఏదో ఒక రోజు వస్తుంది. నీకంటే అవసరంగానే ఆవిడకి అవసరమే లేదు. గౌరవంగా 4 లక్షలు ఇచ్చి పెళ్లి చేసుకుంది. నువ్వు ఫస్ట్ పెళ్లి చేసుకున్నావు చూడు, ఆ టైపులో. ఫస్ట్ పెళ్లి మీ నాన్న మీకు ఎందుకు కట్ చేశారు? అమ్మో ఇతని క్యారెక్టరే మంచిది కాదు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడా అనే కదా. అక్కడ ఒక నాన్న ఉన్నాడు కదా తల్లి, ఆయన కట్ చేస్తాడు. వెయిట్, అర్థమవుతుందా? లేదు సర్దుకుంది ఆ అమ్మాయి. ఈయన నిన్ను రోడ్డు మీద పడేయను చూసుకుంటాను అంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఈ రోజున పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కేసు ఫైల్ చేస్తే అతని జాబు పోతుంది. అర్థమవుతుందా? నీకు గట్టిగా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 4 లక్షలతో కాదు, ఇది లాయర్ ఖర్చులే దానికంటే ఎక్కువ అవుతుంది. అవును. మీ కేసు, వాళ్ళ వైఫ్ వేసే కేసులు చాలా నార్మల్ కేసులు. 498 DVC చీటింగ్. అర్థమవుతుందా? ఆవిడకో 4 లక్షలు 5 లక్షలు వాళ్ళు ఎందుకు వచ్చిందిరా బాబు, నువ్వు ఎట్లా వదిలిచ్చేసుకున్నావో నీ డబ్బులు నువ్వు తీసుకొని ఆమె కూడా అలాగే వదిలించుకుంటుంది. ఎందుకంటే ఆవిడ దృష్టిలో అతను పనికి మాలినోడి కింద లెక్క. అర్థమవుతుందా? కానీ నీ కేసు ఏంటంటే నిన్ను లీగల్గా పెళ్లి చేసుకోకపోయినా ఇప్పుడున్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎవరితోనన్నా మీరు సహజీవనం చేస్తూ ఓనర్కి కానీ పక్కింటి వాళ్ళకి కానీ మేమిద్దరం భార్యాభర్తలం అంటే ఆ కేసులు చాలా స్ట్రాంగ్ కేసులు. డొమెస్టిక్ వైలెన్స్తో మీరు ఇలా వెళ్ళి కేసు ఫైల్ చేస్తే ఇంక్లూడింగ్ ప్రాపర్టీ షేర్స్ దగ్గర నుంచి
మెయింటెనెన్స్లు కూడా మీరు పర్ఫెక్ట్గా వసూలు చేసుకోవచ్చు. అలాగే మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఫోటోలు డిలీట్ చేసేసాడు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నేను ఫస్ట్ భార్యనండి అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఆటోమేటిక్గా అతన్ని జైలుకి తీసుకెళ్తారు, జాబు టెన్షన్లో పడుతుంది. అప్పుడు ఏం చేస్తుందో తెలుసా, ఫస్ట్ ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న అమ్మాయి, ఏరా అమ్మాయిని ఫస్ట్ చేసుకొని ఇప్పుడు దాకా ఉంచుకున్నానని చెప్తావా? మీ ఫస్ట్ క్యారెక్టర్లో మీ నాన్న ఎలా ఫీల్ అయ్యాడో వాళ్ళ నాన్న అలా ఫీల్ అవుతాడు. అర్థమవుతుందా? అది సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నీకున్న 2 ఆప్షన్స్ ఏంటి? 1 సర్దుకోవడం, 2 లీగల్గా వెళ్ళటం. లీగల్గా వెళితే ఏం జరిగిద్దో చెప్పనా? కొంచెం టైం పడుతుందేమో, నేను చెప్పినట్టు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవుతుంది. నీకు నువ్వుగా క్యారెక్టర్తో ఇక నుంచి ఏ మగాడు వెనకాల పడను, నా పిల్లని నేను గౌరవంగా పోషించుకోగలనండి అంటే లీగల్గా వెళ్ళు. నిన్ను ఎవడో కంట్రోల్ చేసేవాళ్ళు లేరు, నీకు నువ్వు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి. నీ జీవితంతో ఆట ఆడుకుని మోసం చేసావు. ఒకసారి మోసపోయావు చాలుగా, ప్రతిసారి మోసపోవడం ఎందుకు? వాడికి బుద్ధి చెప్పడం ఎట్లా అంటే ఇప్పుడు నేను చెప్పింది నీకు ఆయుధాలు. అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రొసీడ్ అవ్వండి. లీగల్ సపోర్ట్ కావాల్సి వస్తే కూడా చేస్తాం. 2 డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయండి. అసలు ఈ 2 కేసులు ఫ్రీ కేసులు, మా సపోర్ట్ కూడా నీకు అవసరంలా. నువ్వే ఒక అడ్వకేట్వి, నువ్వే ఒక విక్టిమ్వి, నువ్వే ఒక భద్రకాళి అవతారం ఎత్తి చీల్చి చెండాడు ఇలాంటి వాళ్ళని. ఇక్కడ ప్రేమ అని మాకు ఎక్కడ కనిపించట్లా. నీది అవసరం అయితే అతనిది స్వార్థం. అప్పనంగా ఒక అమ్మాయి దొరికింది, వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎవ్వరూ లేరు. అరే ఒక అమ్మాయే గొప్ప, మళ్ళీ అమ్మాయికి వెనకాల ఎందుకు అంటాను నేను. అలా బతకండి అని మా ఆడియన్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు ఒక ఎగ్జాంపుల్ దానికి. అలా నువ్వు వెళ్ళు. 2 లేదు మేడం నేను ఇంకా అమ్మలక్కనే, నేను ఇట్లాగే సర్దుకుంటాను అంటే ఆయన ఆ 2-3 వేలు కూడా ఇస్తాడో ఎవడో నాకు తెలియదు. కనీసం ఏంటంటే మేము ఇక్కడ సొసైటీని చూసిన వాళ్ళం, మేము స్ట్రాంగ్గా చెప్తామమ్మా. ఫేస్ చేసేదానికి నీకు తెలుసు ఆ బాధ ఏంటో, అర్థమవుతుందా? ఇప్పుడు నీకు ఎమోషన్ అనిపించవచ్చు, అక్కడికి వెళ్ళినాక మళ్ళీ పరిస్థితి ఎట్లా ఉంటుందో. ఒకవేళ నువ్వు ఇలా సర్దుకోవాలనుకుంటే జాబ్ చేయండి. ఇంత దూరం చదువుకోవాలని ఇంత దూరం రావాలి. ప్లీజ్ మా రిక్వెస్ట్, మీరు జాబ్ చేయండి. మినిమం 10 నుంచి 15 వేలు ఏ ఇంట్లో పని చేసినా మీకు జాబ్ వస్తుంది. శారీస్ అమ్ముతున్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. అసలు ఆ బిజినెస్లు ఇప్పుడు ఎంత బాగా క్లిక్ అవుతున్నాయో తెలుసా? క్యారెక్టర్తో సెల్ఫ్ రెస్పెక్ట్తో బతుకుతున్న ప్రతి అమ్మాయి సక్సెస్ఫుల్ అమ్మాయి. మీకు అది అర్థం కావట్లా. రూపాయి చాలు మన కష్టార్జితంతో తినేది. మొన్న డిసెంబర్ నుంచి శారీస్ అమ్మటం మొదలు పెట్టాను. సూపర్ నాన్న. అదే మేము రిక్వెస్ట్ చేసేది అదే. ఇక ఇప్పుడు మా స్టేజ్ మీద నుంచి మీరు ఏమన్నా ఫోన్ మాట్లాడమని అడిగితే ఒకసారి ఫోన్ చేసి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటాడా, ఆవును వదిలేసి నీతో ఉంటాడా, లేదా నువ్వు లీగల్ గా వెళ్తావా? ఇదేమన్నా లీగల్ గా వెళ్తాం మేడం నేను. ఇంకా ఫోన్ అవసరం లేదుగా. లేదు. ఏ సూపర్ కుమ్మి, సూపర్ నాన్న. ఇప్పుడు నీ కళ్ళల్లో ఒక ధైర్యం కనిపిస్తుంది, స్పార్క్ కనిపిస్తుంది చూడు. ఇది ఎక్స్పెక్ట్ చేసాం ఇంతసేపు. ఓకేనా? నువ్వు నీకు వెనకాల నిస్సహాయితే లేదు, నీ వెనకాల ఎప్పుడు ఫోన్ చేసినా మేము అందరం అందుబాటులో ఉంటాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. జాగ్రత్త. బాయ్ అమ్మా, ఫైట్ చేయి. యువర్ ఎ విన్నర్, యువర్ ఆల్రెడీ ఎ విన్నర్. నిస్సహాయతతో వచ్చినటువంటి ప్రేమలత గారికి చక్కగా మోటివేషన్ ఇస్తూ ఏం చేస్తే తన లైఫ్ నెక్స్ట్ బాగుంటుందని చెప్పినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.